నమస్కారం కాశీ బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష. తమిళియన్స్ కుర్రోళ్ళు రీసెంట్ గా తిరుమలలో కొన్ని రీల్స్ చేశారండి. రీల్స్ చేస్తే అవి బాగా వైరల్ అయింది. అసలు రీల్స్ ఎక్కడ చేశారు? లోపలికి వెళ్ళే దారిలో. ఏది క్యూ కాంప్లెక్స్ లోనా? అసలు ఫోన్లు నాట్ అలౌడ్ కదా, ఎలా వెళ్ళారు? ఫోన్లు తీసుకెళ్లడానికి వీలు లేని క్యూ కాంప్లెక్స్ లోకి వీళ్ళు రీల్స్ చేశారు అంటే అక్కడ వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి లోపలికి ఫోన్ తీసుకెళ్లి ఉండొచ్చు. కేవలం ఆ బిట్టు వరకు రీల్ చేసేందుకు వచ్చే విధంగా ఇలాంటివి తిరుమలలో చాలా ఉన్నాయండి. ఇప్పుడు స్వరూపానంద గారు ఏదో మఠం ఒకటి కట్టారు అక్కడ. అది పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టారండి? అసలు ఎందుకు ఆయన మఠం? ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చెత్త పనులన్నీ ఇవే. ఈ తిరుమల మామూలుగా ప్రక్షాళన చేయకూడదండి. ఫస్ట్ ప్రతి విషయంలోనూ ప్రక్షాళన జరగాల్సిందే. ఎన్ని టికెట్స్ అమ్ముతున్నా అసలు ఇంకా శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయల టికెట్ బ్రేక్ దర్శనానికి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఇంకా నాకెందుకో అది అనుమానమే, అది నిందించడం అని కాదు. శ్రీవారికి ఉన్నటువంటి ఆభరణాలలో అసలు ఒరిజినల్లా కొన్ని వీళ్ళు దొక్కేసి డూప్లికేట్ చేసి పెట్టారా అనేది కూడా డౌటే. ఎందుకంటే క్రియేట్ చేస్తున్నారు మీరు. నాకు అనిపించింది ఇంత దారుణాలకి ఎందుకు ఒడిగడుతున్నారు? ఇలా ఒడిగట్టిన వాళ్ళు తిరుమల ఆభరణాలను కూడా వీళ్ళు ఎందుకు డూప్లికేట్ చేసి అక్కడ పెట్టేసి ఒరిజినల్స్ చేయకూడదు? ప్రతిదానికి డబ్బు 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 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయనకి అన్ని లక్షల అప్పులు, అన్ని లక్షల కోట్ల అప్పులు. ఇలా ఏది మాట్లాడినా, ఏ దేవస్థానం గురించి మాట్లాడినా, ఏ గుడి గురించి మాట్లాడినా కూడా లింక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అయింది కాబట్టి. ఇప్పుడు చాలా మంది రకరకాలుగా అనుకుంటారు ఏంటంటే, ఇంతంత లక్షల కోట్లు అప్పు చేశారు కదా, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? లిక్కర్ ద్వారా ఎన్ని వేల కోట్లు వచ్చి ఉంటాయి. విగ్రహాలు ధ్వంసం, మర్చిపోయాను దాని పేరేంటి, నేను నిన్ననో మొన్ననో ఒక వీడియో చూశానండి, అది వైరల్ అయినట్టుంది. ఈ బీరు సీసాలు ఉంటాయి చూసారా, వాటి మీద లక్ష్మీదేవి బొమ్మలు, విష్ణుమూర్తి బొమ్మలు, ఇతర దేశాల్లో అనుకుంటా అవి వేసి అమ్ముతున్నారు. సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమన్నా ఉందా? అది ఏ దేశస్థుడైనా సరే. అలాంటివి చేస్తున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు? హిందువులు అని చెప్పుకుంటాం గొప్పగా, హిందువులలో యూనిటీ లేదు. మేమంతా హిందువులను గొంతెత్తి ఒక్కసారి అరిస్తే ఇక రెండో మతం ఉండదండి. ఆ ఛాన్స్ మన వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. అంత వైరల్ అయితే ఆ వీడియో, మందు బాటిల్స్ మీద భగవంతుడి ఫోటోలు వైరల్ అయితే ఒక్కళ్ళన్నా రెస్పాండ్ అయ్యారండి? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవరు? ఏముందిలే, కాగితమే కదా. కాగితమే వాళ్ళ దృష్టిలో. మన దృష్టిలో మనకి రోడ్డు మీద ఏదన్నా కాగితం మీద, లేదంటే ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఒక పేపర్ మీద భగవంతుడి బొమ్మ కనపడితే దాన్ని తీసి పక్కనన్నా పెడతాం, తొక్కుకుంటూ వెళ్ళాం. అలాంటి ఉన్నతమైనటువంటి స్వభావాలు కలిగినటువంటిది భారత భూమి. కనీసం అలా కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అదేదన్నా స్టైలా? పైగా అందులో ఒక అతను బీరు తాగుతూ, నేను లక్ష్మీదేవి బీరు తాగుతున్నాను, లక్ష్మీ అమ్మ మా ఇంటికి వచ్చాయి, అవన్నీ వెకిలి చేష్టలు అవుతాయి. అవన్నీ విష్ణుమూర్తి బీరు తాగుతున్నాను, ఏమన్నా పిచ్చా చారా? ఏమనుకుంటున్నారు? వినాశకాలే విపరీత బుద్ధి అని. అందుకనే మనకి ప్రకృతి కూడా వికృతంగా మారుతోంది.
అప్పుడే తెలియదులేండి, అది కొద్ది రోజులు పోయిన తర్వాత తెలుస్తుంది. ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నామంటే మనం ఏ దేవుణ్ణి పూజించాలి, ఎందుకు పూజించాలి అనేది కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటేనండి, నేను దాని తర్వాత వీడియో ఒకటి వచ్చింది. ఆ లక్ష్మీదేవి బొమ్మ ఉన్నటువంటి బీరు బాటిల్ ఉంది కదా, అవును. ఆ తర్వాత వీడియోలో ఆ బొమ్మని చేత్తో పీకుతున్నాడు వాడెవడో, చేత్తో పీకుతున్నాడు తాగేసి ఫుల్గా. ఇంతే, ఇలాంటివన్నీ చేస్తూ ఉండబట్టే హిందువుల మీద ఉన్నటువంటి గౌరవం పోతోంది. మీరు చెప్పేది నాన్ వేసిన వీడియోనేగా, అతను చేసిందే కదా, అదేనా కంటెంట్ మీరు చెప్పేది? తాగేవాడు ఏం ఖండిస్తాడండి? ఓకే. ఆయన ప్రత్యేకంగా ఇదిగో నేను లక్ష్మీదేవి బీరు తాగుతున్నా, లక్ష్మీదేవమ్మ మా ఇంటికి వచ్చాయి, ఇవే మాటలు. ఆయన ఖండించాల్సిన అవసరం లే, ఆయన ఖండించడం తెలుసు. దేనికంటే ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ గా వీడియో తీసి ఇలాగా, ఇదిగో నేను లక్ష్మీదేవి బీరు తాగుతున్నా, లక్ష్మీదేవమ్మ మా ఇంటికి వచ్చాయి, నా పొట్టలోకి వెళ్ళిపో, అది మాటలు, పిచ్చి మాటలు కాకపోతే ఏదో మాట్లాడేస్తే ఎట్లా? ఇలాగే అసలు మాట్లాడటానికే చిరాకేసేస్తోంది. ఇంకోటి ఏంటంటే, ఏ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ప్రతి సబ్జెక్ట్ లో కూడా, ప్రతి విషయంలో కూడా ఎన్నో తప్పులు, ఎన్నో తప్పులు. ఎంతని మాట్లాడతాం? ఒక్క హిందూ మాట్లాడగలిగాడా అండి ఆ బీర్ బాటిల్స్ దీని గురించి? ఒక్క హిందువు, కొని ఒక్క భక్తుడు మాట్లాడగలిగాడా? ఎంతసేపు ఆ క్రిస్టియన్ మతం చెండాలం, ఈ ముస్లిం మతం చెండాలం, ఇలా మాట్లాడతాడు తప్పితే మనమేంటి, మన మతమేంటి? నీకు ఇష్టం లేకపోతే చెండాలం అయితే చెండాలం అయితే మాట్లాడబాక నువ్వు. ఎవరి మతం వాళ్ళది. ఆ మతం ఎప్పుడు వచ్చింది, ఈ మతం ఎప్పుడు వచ్చింది, అలా అలా ఆలోచిస్తే 100% పురాతనమైనటువంటిది మన హిందూ మతమే. క్రిస్టియన్ మతం 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది కదా. ముస్లిం మతం కూడా ఆ టైంలోనే వచ్చింది కదా. వచ్చింది, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు, మనం వాళ్ళ మీద పడుతున్నాం. మన 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 కింద నలుపు ఏంటనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే కాదండి, మనకు అర్థం కావట్లా. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొన్ని దేశాలు గౌరవిస్తున్నాయి అనుకుందామండి, ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇలాంటివి ఎక్కడెక్కడో అక్కడ అడపదడప జరుగుతున్నాయి అనుకోండి, వాటిని ఐడెంటిఫై చేసి మీలాంటి ఏదైతే ట్రస్టులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ వాటిని ఖండించి అలా చేయకూడదని చెప్పి వాళ్ళకి అంటే ఏదో ఒక మెసేజ్ రూపంలో వాళ్ళకి పంపిస్తే అవి చేయకుండా ఉంటారుగా, వాళ్ళు ఆగుతారుగా. విదేశాల నుండి ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో ఉండి ధనానికి ఏ లోటు లేకుండా ఉన్న వాళ్ళు వారణాసిలో ఉంటూ సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూ భగవత్ ధ్యాసతో ఇక్కడే ఉంటూ కాలం గడిపే వాళ్ళని నేను 150 మందిని చూపిస్తా. సంస్కృతం అనర్గళంగా మాట్లాడతారు. భక్తి లేదు అనొద్దండి, వాళ్ళకి భక్తి ఉంది. ప్రతి చోట మానవులు దానవులు ఇద్దరు ఉంటారు, మనుషులు రాక్షసులు ఇద్దరు ఉంటారు. రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు అదే చేస్తూ ఉంటారు, వాళ్ళని మనం మార్చలేము, ఎందుకంటే వాడు రాక్షసుడు. ఇలా చాలా ఉన్నాయండి. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వాళ్ళ వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ కోడ్స్ ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇండియాలో వేస్తున్నారు, మాది వెస్ట్రన్ కల్చర్ అని. అసలు రీజను వాళ్ళ వాతావరణాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు, మన వాళ్ళు దాన్ని స్టైల్ గా ఫాలో అవుతున్నారు. ఎందుకు ఇలా వేసుకుంటున్నావు అని అడిగితే నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి, నేను ఎలా అయినా ఉంటా, నాకున్నటువంటి స్వాతంత్రం అది అని అంటారు. ఇది వరకు మన కాలంలో, మన కాలం అంటే ఎక్కువ కూడా అక్కర్లేదండి, మ్యాటర్ ఆఫ్
25 years బ్యాక్ ఆడపిల్లలు చక్కగా జడ వేసుకొని పద్ధతిగా ఉండేవాళ్ళు. ఈ రోజున కనపడుతున్నారా? లేదు. జుట్టు విరబోసుకుంటున్నారు, అలాగే గుళ్ళల్లోకి వెళ్తున్నారు. జుట్టును విడబోసుకొని గుడికి వెళ్ళకూడదు. కనీసం ఇలాంటివైనా సరే, అంటే ఇది సజెషన్ గా చెప్తున్నాను కానీ చేస్తారా చెయ్యరా అనేటువంటిది వాళ్ళ ఇష్టం. ఇలాంటివైనా సరే ప్రతి గుడిలో కూడా జుట్టు విరబోసుకొని గుడికి రాకూడదు అని బోర్డు పెడితే ఎంత బాగుంటుందండి. అది ఏమన్నా చేయగలుగుతున్నారా? చేయటల్లా. ఎయిరట్లా విరబోసుకుని వచ్చేస్తున్నారు అంతే. జుట్టు విరబోసుకొని గుడికి రాకూడదు, చీర కట్టుకుంటేనే గుడికి రావాలను. ఇలాంటి చిన్న చిన్నవి కూడా గుళ్ళల్లో పెడితే కాస్త మార్పు అనేటువంటిది వస్తుంది కదా. అది ఎందుకు చేయలేకపోతున్నారు? Definitely. ఇప్పుడు తిరుమల, ఉదాహరణ తిరుమల ఉందండి. ధోతి కట్టుకొని లేకపోతే లుంగి కట్టుకునో టెంపుల్లోకి రావాలి అని ఉంది. అలాగే చీర కట్టుకునే రావాలి అని పెడితే బాగుండేది. పంజాబీ డ్రెస్ అయినా పర్వాలేదు అని ఎక్సెప్షన్ ఇచ్చారు. మనం వెళ్తోంది గుడికే కదా. ఆ టైం వరకు మనం సాంప్రదాయంగా వెళ్తే వచ్చే నష్టం ఏంటి? దానివల్ల మనకే లాభం ఉంటుంది కదా, పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది కదా. అదెందుకు ఆలోచించట్లేదు? ఇవన్నీ చాలా కూర్చొని ఆలోచిస్తే బోలెడు విషయాలండి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది వరకు మన చిన్నప్పుడు ఎవరో విడాకులు తీసుకున్నారు, వాళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగింది, వాళ్ళు విడిపోయారు. ఎప్పుడో 100కు ఒక 5-6 వినేవాళ్ళం. ఇప్పుడు 100కి 99 మంది విడాకులు తీసుకుంటున్నారు. 1,00,000కి 90,000 మంది లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు, పిల్లల్ని కంటున్నారు, వదిలేస్తున్నారు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే, పిల్లల్ని మనం సరిగ్గా చూస్తామో చూడమో తెలియదు కానీ కుక్క పిల్లలకి పేర్లు పెట్టి నాన్న భోజనం చేశావా అని కలిపి నోట్లో పెడుతున్నారు కుక్కలకి. అది మన దౌర్భాగ్యం, మన దరిద్రం అది. చిన్ని అన్నం తిన్నావా? ఈ చిన్ని అంటే నేను మొన్న ఒక వీడియోలో చూసానండి. చిన్ని అన్నం తిన్నావంటే ఎవరు చిన్న పాపేవో అనుకున్నా. కుక్క పిల్ల వస్తుంది అక్కడి నుంచి, దాన్ని నోరు తెరిచి నోట్లో అన్నం పెడుతున్నారు. ఏ రోజన్నా సొంత పిల్లలకి పెట్టారా అలాగా? ఎక్కడికి పోతున్నామండి మనం? ఎటు వెళ్ళిపోతున్నాము? విలువలు లేకుండా పోతున్నాయి. అసలు కుక్కని పెంచకూడదండి. పెంచినా దానికి ఒక స్థానం ఉంటుంది, ఆ స్థానంలోనే ఉంచాలి.